ఆచి చికెన్ మసాలా. తెలంగాణ కాంగ్రెస్ లో మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి కామెంట్స్ సంచలనంగా మారుతున్నాయి. గులాబీ గూటికి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఆయన ఇప్పుడు చేసిన కొన్ని వ్యాఖ్యలు అధికార కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. అనవసరంగా కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేయడం వెనుక ఉన్న అసలు కారణాలేంటి? ఆయన కాంగ్రెస్ పార్టీపై ఎందుకు తిరుగుబాటు ప్రకటించారు? అసలు బాన్సువాడ సర్కిల్స్ లో ఏం జరుగుతుంది? ఈ స్టోరీలో చూసేద్దాం. తెలంగాణ కాంగ్రెస్ లో మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి హాట్ టాపిక్ అయ్యారు. 3-4 రోజులుగా కాంగ్రెస్ పార్టీ నేతలే టార్గెట్ గా ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రేవంత్ టీంలో చేరిన నేతల్లో పోచారం శ్రీనివాస్ రెడ్డి ఒకరు. కానీ ఇప్పుడు ఆయన నోటి నుంచి వస్తున్న మాటలతో కాంగ్రెస్ నేతలే షాక్ అవుతున్నారట. ముఖ్యంగా గులాబీ బాస్ కేసీఆర్ను మోసం చేసి పార్టీ మారటం తనకు ఎంత మాత్రం ఇష్టం లేదని, కానీ కొన్ని అనివార్య రాజకీయ పరిణామాల వల్లే కాంగ్రెస్లోకి రావాల్సి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించడం పెద్ద చర్చనీయాంశంగా మారాయి. మొన్నటి వరకు సీఎం రేవంత్ రెడ్డి దగ్గర పెద్దన్నగా వ్యవహరించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి సడన్ గా యూటర్న్ ఎందుకు తీసుకున్నారు? ప్రభుత్వంపై ఆయన ఈ స్థాయిలో ఫైర్ కావటం వెనుక ఉన్న కారణాలేంటి? కాంగ్రెస్ నేతలు ఆరా తీసే పనిలో ఉన్నారని తెలుస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి జిల్లా బాన్సువాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోగానే కండువా మార్చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా పోచారం శ్రీనివాస్ రెడ్డికి మంత్రి పదవితో గౌరవించిన కేసీఆర్ ఆయనకు లక్ష్మీపుత్రుడు అనే బిరుదును సైతం ఇచ్చారు. కానీ ఇవేమీ పట్టించుకొని పోచారం శ్రీనివాస్ రెడ్డి కండువా మార్చేసి కాంగ్రెస్ నేతగా చలామణి అయ్యే ప్రయత్నం చేశారు. అప్పటికే బాన్సువాడ ఇన్ఛార్జిగా పనిచేసిన ఏనుగు రవీందర్ రెడ్డి పోచారం పార్టీ మారటాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ఏనుగు రవీందర్ రెడ్డిని ఒప్పించి పోచారంకు కండువా కప్పారు. ఆ తర్వాత ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డి వేయకుండా బగ్గుమనేలా పరిస్థితులు మారాయి. ఈ క్రమంలోనే ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో కూడా పోచారం ఆయన కుమారుల పెత్తనం పెరిగిందనే ప్రచారం జరిగింది. ముఖ్యంగా 3 నియోజకవర్గాల్లో ఇసుక వ్యాపారం అంతా పెద్దాయన కొడుకుల చేతుల్లోనే ఉందని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. కానీ కొద్ది రోజుల తర్వాత పక్క నియోజకవర్గాల్లో నేతలు తిరగబడడంతో పోచారం వ్యాపారానికి బ్రేకులు పడ్డట్టు సమాచారం. దాంతో కాంగ్రెస్ నేతల తీరుపై ఆయన అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారని తెలుస్తుంది. ఆ తర్వాత కూడా మాజీ మంత్రి పోచారం కుమారులు హైదరాబాద్ నగరంలో ఓ భారీ వెంచర్ ఏర్పాటుకు ప్రయత్నించగా ప్రభుత్వ పెద్దలు నిరాకరించినట్లు తెలుస్తుంది. ఓవైపు ఇసుక వ్యాపారానికి బ్రేకులు, హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యవహారానికి పర్మిషన్ రాకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్ పెద్దలపై తిరుగుబాటు ప్రకటించారని ప్రచారం సాగుతుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏనుగు రవీందర్ రెడ్డి తిరిగి కారు పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారట. ఇప్పటికే కేటీఆర్ తో టచ్ లోకి వెళ్లిన ఆయన ఎన్నికలకు ముందు కండువా మార్చేస్తారనే ప్రచారమూ జరుగుతుంది. మరోవైపు పోచారం శ్రీనివాస్ రెడ్డి అనుచరులు సైతం కారు పార్టీలో చేరుతున్నారు. ఇలా అన్ని వైపుల నుంచి ఒక్కపోత మొదలు కావడంతో పోచారంలో ఆవేశం కట్టలు తెంచుకున్నట్లు ప్రచారం సాగుతుంది. ఓవైపు బీఆర్ఎస్ పార్టీలో గేట్లు మూసేస్తుండడం, కాంగ్రెస్ పార్టీలోనూ వ్యాపారాలు సరిగ్గా లేకపోవడంతో పోచారం పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారిందని బాన్సువాడ కాంగ్రెస్ శ్రేణులు తెగ చర్చించుకుంటున్నారు. మరోవైపు మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిస్థితి ఏంటని అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీలో హాట్గా చర్చ జరుగుతుందట. వచ్చే ఎన్నికల్లో బాన్సువాడలో తాను మరో చోట కొడుకును పోటీలో దింపేసి ఇందూరు రాజకీయాల్లో చక్రం తిప్పుదామని అనుకున్న పోచారంకు మధ్యలోనే బ్రేక్ పడిందని అంటున్నారు. ప్రస్తుతం పోచారం తిరుగుబాటును చూశాక మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి పార్టీ అంశాన్ని పక్కన పెట్టేశారని తెలుస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో పోచారం నుంచి తనకు లైన్ క్లియర్ అయితే వచ్చే ఎన్నికల్లో తానే బాన్సువాడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉంటానని ఆయన లెక్కలు వేసుకుంటున్నారట.
కానీ మాజీ స్పీకర్ పోచారం మాత్రం తన పరిస్థితి ఎటు కాకుండా పోయిందని తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు మాజీ స్పీకర్ పోచారం తీరుపై ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లోనూ అధికార కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. పోచారం తిరిగి భారత రాష్ట్ర సమితిలోకి చేరేందుకు కార్పెట్ రెడీ చేసుకుంటున్నారని, కొంతమంది కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి పెంచేసి బిల్లులు విడుదల చేయించుకోవడానికి ఇలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ కి దిగుతున్నారని మరికొందరు అనుమానిస్తున్నారు. మరికొందరైతే గతంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకున్నప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదా అని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద రాబోయే రోజుల్లో పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారో చూడాలి.